హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో మీకు నచ్చే ఉంటుంది, ముఖ్యంగా ఆ కాలేజెస్ చేయమని అడిగిన వాళ్ళకి. ఓకే, అండ్ ఈరోజు ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఉంది. సో వీడియోని లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే మీకు నెక్స్ట్ వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అప్పుడు నెక్స్ట్ వీడియో మీరు అడిగింది చేస్తా. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళ కమెంట్కి నేను రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామందికి చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అసలు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, వీడియోని ఎండ్ వరకు అయితే కంపల్సరీ చూడండి. సో ఫస్ట్ మీకు ఏంటి అంటే వీడియోని 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సెకండ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలాగా, థర్డ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మీకు నచ్చిన కాలేజ్ వస్తుంది. ఓకే, సో ఈ 3 కూడా మీకు క్లారిటీగా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫస్ట్ దానికి వస్తే రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు. దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. ఏపీ ఎంసెట్ 2024 రిజిస్ట్రేషన్ అని కొడితే మీకు లింక్ ఓపెన్ చేయగానే క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. మీరు అది క్లిక్ చేస్తే మీ ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. మీరు అవి టైప్ చేయగానే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొడితే ఫర్దర్గా మీరు ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాలి. అంతే, ఇంకా పేమెంట్ ప్రాసెస్ అది అంత డెబిట్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఓసీ జనరల్, ఓసీ ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 1200 ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 ఉంటుంది. ఓకే, ఇంక సెకండ్ దానికి వెళ్ళిపోదాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఎలా చెక్ చేస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ 2 టైప్స్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఏమొచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు ఉంటారు, సెకండ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. సో ఏం చేయాలనేది నేను క్లియర్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అయితే అయిన వాళ్ళ గురించి చెప్తా. ఎలా తెలుస్తుంది బ్రో మాకు వెరిఫికేషన్ అయ్యిందా లేదా అని అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఆ లింక్లోకి వెళ్ళి నో యువర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కనుక టైప్ చేస్తే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ యాజ్ పర్ షెడ్యూల్ అని వస్తుంది. ఇంకా మీరు హ్యాపీగా 8th డేట్ వరకు చిల్ అవ్వచ్చు. మరి అలా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో అంటే దానికి ఒక సొల్యూషన్ ఉన్నది, కంగారు పడద్దు. కొన్ని సర్టిఫికేట్స్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటర్ మెమో, 10th క్లాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫార్మర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేదు అంటే, క్లారిటీగా లేదు అంటే ఏం వరీ కావద్దు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. అది తీసుకొని, అంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు రిజిస్టర్ చేసినప్పుడు మీరు ఒక సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఎక్కడైతే సెంటర్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ ఇచ్చారంటే చాలు, ఈ మిగతావి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మీరు కూడా హ్యాపీగా 8th డేట్ వరకు చిల్ అవ్వచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మనం వీడియోలోకి ఇంకా ముందుకు వెళ్తే, ఒకసారి ఆగండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇంక ఇంపార్టెంట్ థింగ్కి వస్తే వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎలా పెడతారు, ఏ విధంగా పెడితే మీకు మంచి కాలేజ్ వస్తుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఏంటి అంటే ప్రాసెస్ అనేది మీరు పెద్ద కంగారు పడద్దు. నెక్స్ట్ వీడియోలో ప్రాసెసింగ్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీరు ఎలా పెడితే మీకు బెస్ట్ వస్తుంది అనేది తెలుసుకోండి. ప్రాసెస్ అనేది నెట్ షాప్కి వెళ్ళినా వాడే చేసేస్తాడు, కానీ మనం ఎలా పెట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో అది తెలుసుకోండి. ఫస్ట్ మీరు బ్రాంచ్ సెలెక్షన్ ఎలా పెడతారు అంటే ఫస్ట్ సిఎస్సి పెట్టండి. సిఎస్సి పెట్టిన తర్వాత సిఎస్సిలో స్పెషలైజేషన్స్ అనేవి పెట్టండి. అంటే ఆ స్పెషలైజేషన్స్ కూడా ఒక ఆర్డర్ చెప్తాను, అలానే పెట్టండి. సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి, వీటి తర్వాత ఇంకా మీకు స్పెషలైజేషన్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు, కానీ ఇవి మెయిన్. దాని తర్వాత ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, ఐటీ, దాని తర్వాత సివిల్ పెట్టుకోండి. ఓకే, ఇది బ్రాంచ్ సెలెక్షన్. ఇది సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, ఎలక్ట్రానిక్స్ అలా ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నది అంటే ఈసీఈ, ఎంఈసీ, త్రిబుల్ ఈ. అప్పుడు దీని తర్వాత ఈ 3 పెట్టిన తర్వాత ఐటీ పెట్టుకోండి. దాని తర్వాత సిఎస్సి బ్రాంచెస్ అనేవి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కాలేజ్ సెలక్షన్స్కి వస్తే ఎలా పెడతారు అంటే ఫస్ట్ మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఈ కాలేజెస్ అనేవి నాకు రావు, నా కట్ ఆఫ్కి కంపేర్ చేసుకుంటే ఈ కాలేజ్ రాదు అని ఒక ఐడియా అయితే ఉంటుంది.
ఏ కాలేజ్ వస్తుందో చెప్పడం కష్టమే కానీ ఏ కాలేజ్ రాదో మనకు చెప్పడం ఈజీయే. సో అలా చూసుకొని పెట్టుకోండి. ఓకే. సో ఏ కాలేజెస్ అయితే మీకు రావడం కష్టంగా ఉంటుందో ఆ కాలేజెస్ అనేవి స్టార్టింగ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎలా అంటే టాప్ కాలేజెస్ కొన్ని ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ జేఎన్టీకే, ఏయు, విట్ ఏపీ, విట్ భీమవరం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఎంబీయు, విఆర్ సిద్ధార్థ, ఇలా టాప్ కాలేజెస్ అనేవి స్టార్టింగ్లో పెట్టుకోండి. ఓకే. అప్పుడు మీ ర్యాంక్కి తగ్గ కట్ ఆఫ్స్ చూసుకొని ఏ కాలేజ్ వస్తుందో చూసుకొని పెట్టండి. సో అలా పెట్టుకోండి. టాప్ కాలేజెస్ అనేవి స్టార్టింగ్లో పెట్టుకొని దాని తర్వాత మీ ర్యాంక్కి ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కట్ ఆఫ్ చూసుకొని ఆ కాలేజ్ పెట్టుకోండి. అలా టాప్ కాలేజెస్ అనేవి పైన స్టార్టింగ్లో పెట్టడం వల్ల మీకు యూజ్ ఏంటి అని అడిగితే 0.01 ఛాన్సెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ మీకు రావడానికి. సో 0.01 ఛాన్స్ అన్న ఛాన్సే కదా. సో ఆ ఛాన్స్ అయితే తీసుకోండి, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలా పెట్టుకోండి. ఓకే. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కింద కామెంట్ బాక్స్. నేను ఇంకా క్లారిటీగా మీకు నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తా. అంటే కాలేజ్ వస్తే మీరు అక్కడికి ఏ డాక్యుమెంట్స్, ఏ సర్టిఫికెట్స్ పట్టుకొని వెళ్ళి రిపోర్ట్ చేయాలి అనేది నేను వివరంగా చెప్తా. కామెంట్ చేయండి ఎంతమందికి నెక్స్ట్ వీడియో కావాలో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.